ల్యాంబోర్గిని కార్‌ని తీసుకెళ్ళి ఒక చిన్న విలేజ్‌లో రూరల్ ఏరియాలో పెట్టేసి సంవత్సరం మొత్తం మార్కెటింగ్ చేసినా కూడా ఒక్క డీల్ కూడా రావడానికి అవకాశం లేదు. అదే రూరల్ ఏరియాలో మారుతి ఆల్టో కార్ గాని, లేకపోతే స్విఫ్ట్ డిజైర్ గాని పెట్టేసి ₹50,000 డౌన్ పేమెంట్ చేస్తే చాలు. మిగతా అమౌంట్ మొత్తం మంత్లీ ఈఎంఐ కింద కట్టుకోవచ్చు అంటే మేబీ ఒకటో, రెండో డీల్స్ రావడానికి అవకాశం ఉంది. మరి రూరల్ ఏరియాస్‌లో ఈ ల్యాంబో కార్స్ గాని, రోల్స్ రాయ్స్ గాని ఎందుకు మార్కెటింగ్ చేయరు? ఎందుకు అడ్వర్టైజ్‌మెంట్స్ చేయరు అంటే రూరల్ ఏరియాస్‌లో కార్ కొంటే కంఫర్ట్‌కి వాడతాం. లేదా ఏదైనా అవసరం ఉంటేనే వాడతాం. బట్ ల్యాంబోర్గిని గాని, రోల్స్ రాయ్స్ కానీ దే ఆర్ ఆల్రెడీ మెంట్ ఫర్ అల్ట్రా లగ్జరీ కార్స్. సో వాటిని ఎవరన్నా కొన్నా కూడా అవసరానికి, కంఫర్ట్‌కి వాడరు. స్టేటస్ కోసం కొంటారు. 8, 10 కోట్లు పెట్టేది ఓన్లీ ఆ స్టేటస్ సింబల్ కోసం. అట్లాగే బిజినెస్‌లో అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్‌ని అందరికీ అమ్మాలి అనుకోవడం. లగ్జరీ ప్రోడక్ట్ అయితే లగ్జరీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే చూయించాలి. బడ్జెట్‌లోనే మంచి ప్రోడక్ట్ నేను తీసుకొచ్చాను అంటే వాల్యూ చూసే వాళ్ళకి చూయించాలి. హోల్‌సేల్ మార్కెట్‌లో బిజినెస్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే రిటైల్ మార్కెట్టా? బల్క్ ఆర్డర్సా? లిమిటెడ్ స్టాకా? ప్రీమియం సెగ్మెంటా? లేకపోతే కమర్షియలా? ఈ క్లారిటీ అనేది లేకపోతే మీ ప్రోడక్ట్‌కి మీరు వాల్యూ కూడా క్రియేట్ చేయలేరు. రైట్ పీపుల్‌కి రైట్ ప్రోడక్ట్ అమ్మినప్పుడు మీ ప్రోడక్ట్‌కి వాల్యూ పెరుగుతుంది అండ్ మీ బిజినెస్‌కి వాల్యూ పెరుగుతుంది. మీ బ్రాండ్ వాల్యూ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో బిజినెస్‌లోకి రాబోయే ముందే మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు? మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? అనేది ముందే ప్లాన్ చేసుకొని రండి. ఈ రీల్‌ని సేవ్ చేసుకొని మీ బిజినెస్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.